హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. ఈరోజు మనము తిరుప్పావైలో 12వ పాసురం చూస్తున్నాము. మొదట ఆండాల్ తల్లికి శరణం చెప్దాము. ఆండాల్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ. మనము 10వ పాసురం 11వ పాసురంలో ఏం తెలుసుకున్నాము? ఒక గోపిక యొక్క సౌందర్యం, అంటే ఆ గోపిక ఎలాగా సౌందర్యంగా పోలుస్తూ పాము వంటి నడుము కలదానా, బంగారు మేని కలదానా, తర్వాత మయూరం లాంటి పురులు కలదానా అని ఆ గోపికను పొగడుతూ ఆండాల్ తల్లి తన సత్సంగంలో కలుపుకున్నారు. అదేవిధంగా ఇంకొక గోపిక, ఆమె కూడా ఆమె యొక్క పూర్తిగా వంశం గురించి వాళ్ళు ఎంత ధీరులుగా ఉన్నారు, వాళ్ళ వంశంలో అలాంటి వంశంలో నువ్వు జన్మించావు కదా, నువ్వు ఇలాగా నిద్రపోకూడదు, మేల్కో అని చెప్పి ఆ గోపికను కూడా కలుపుకున్నారు. ఈరోజు 12వ పాసురంలో ఈ గోపికను ఏ విధంగా చెప్తున్నారో చూద్దాం. హరే కృష్ణ. 12వ పాసురం. கனைத்திலம் கற்றெருமை கன்று கிறங்கி நினைத்து முலை மலை வழியே நின்று பால் சோராம் நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பணித்தலை வீழ் நின் வாசல் கடை பற்றி சினத்தினால் தென் இலங்கை கோமானை செற்ற மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்தராயிதென்ன பேர் உறக்கம் அனைத்து இல்லத்தாரும் அறிந்தேலோர் எம்பாவாய். చదవండి మాతాజీ. హరే కృష్ణ. கனைத்திலங்கற்றெருமை கன்று கிறங்கி நினைத்து மூளை வழியே நின்று பால் சோர நனைத்திலம் சேராக்கும் நற்செல்வன் தங்காய் நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனிதான் எழுந்திராய் ஈதென்ன பேருறக்கம் இனிதான் எழுந்திராய் ஈதென்ன பேருறக்கம் ஆரும் அறிந்தேலோரெம்பாவாய் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். ఆండాల్ తిరువడికి శరణం. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ ఈ పాసురానికి మనము భావం తెలుసుకుందాం, అర్థం. మొదట కనైతిలం కట్రెరుమై కండ్రు కిరంగి. కనైతిలం కట్రెరుమై. కట్రెరుమై అంటే మనము తెలుసుకున్నాం గేదెలు. ఈ పాసురంలో ముఖ్య విషయం ఏమిటి అంటే ఇందులో సంపన్నమైన కుటుంబం కలిగిన వాళ్ళే, అంటే ఒక్కొక్క గోపిక ఇంటికి 10 మంది. విశిష్టం ఏమిటి గోపికల దగ్గర అంటే అందరూ భక్తి ప్రవృత్తులతో ఉండి సంపన్నులైన వాళ్ళు. ఆ సంపన్నులు అని చెప్పడమే వాళ్ళ దగ్గరంతా కూడా ఈ పశు సంపద ఎక్కువగా ఉన్నది అని అర్థము. ఇక్కడ ఏమి అయిందట, ఈ గోపిక ఉన్నారు కదా, ఆ గోపికకు ఒక అన్న ఉన్నారు, సోదరుడు. ఆ సోదరుడు ఏమిటి అంటే భక్తి భావంతో ఉండడం వలన నిరంతరము ఆ భక్తిలోనే ఉంటూ ఇంటి పనులన్నీ కూడా పోతున్నాడట. అందుకోసము ఇక్కడ ఆ గేదెల మంద ఉంది కదా వాళ్ళ ఇంట్లో పోషింపబడుతున్నది.
ఆ మందల్లో లేగదూడలన్నీ అరుస్తున్నాయట పాల కోసం. తల్లి దగ్గర వదిలిపెడితే కదా అవి వెళ్ళి పాలు తాగుతాయి. తర్వాత ఆ దూడల్ని కట్టేస్తే మళ్ళీ పాలు పితకాలి. అలాగా చేయడం కోసం అక్కడ ఎవ్వరు లేరట. అంటే ఆయన సోదరుడు ఆ భక్తి వలన ఆయన భక్తిలోనే ఆ, పనిలో ఉన్నాడు. ఇక్కడికి రాలేదు. ఇక్కడేమో ఈ లేగ దూడలన్నీ అరుస్తున్నాయి పాల కోసము. ఇక తల్లి ఎవరు గేదెలు అన్నీ ఏం చేశాయట, అవి తా ఆ పిల్లలు వచ్చి తన దగ్గర పాలు తాగుతున్నాయి అనే ఆ భావంతో అలాగా భావంతో ఉండేసరికి పూర్తిగా నినైత్తు మలై మళయే నిండ్రు పాల్ సోర అంటే అలాగే వాటి పొదుగుల నుంచి పాలంతా క్షీర అలాగే దారగా కిందకి పోతున్నాయట. అంటే అవి బిడ్డలు తన దగ్గర ఉన్నాయి, దూడలు అవి పాలు తాగుతున్నాయని ఆ భావంతో ఉండేసరికి ఆ పొదుగు నుంచి ఆ పాలంతా కారి ఎవ్వరు పితికే అవసరం లేకుండా ఆ పాలన్నీ అలాగ నేల మీద పోతూ ఉన్నాయట. ఆండాళ్ళ తల్లి అది చెప్తున్నారు. అలాగా ఆ గేదెల నుంచి ఆ పాలంతా కూడా కింద అలాగే పాలు సోరా అంటే పాలు ఉబికి ఉబికి అలాగే నేల మీద పోతున్నాయి. ఓకే. ననైతిల్లం సేరాక్కుం అంటే ఆ ఇల్లము ఆ ప్రదేశం అంతా కూడా ఎక్కడ ఆండాళ్ళ తల్లి వచ్చారు ఈ గోపిక ఇంటికో ఆ ప్రదేశం అంతా కూడా పాలు కింద కారిపోయి బురద బురదగా అయిపోయిందట. ఆ ఆ పాల యొక్క దీనితో నర్చెల్వన్ తంగాయ్ అలాంటి సంపద కలిగినటువంటి ఆ సంపదకు ఎవరు వాళ్ళ అన్నయ్య. అలాంటి అన్నకు ఓ చెల్లెలా తంగాయ్ అంటే అంతటి వాళ్ళు సంపదలో అంత శ్రేష్ఠులుగా ఉన్నారు. అలాంటి అతనికి చెల్లాయ్ అని ఆమెని సంబోధిస్తుంది. ఇక పనితలై వీళ నిన్ వాసల్ కడై పట్రి ఇక ఏమో కింద కింద బురదంతా అయిపోయింది. ఇక పైన చూస్తే మార్గశీర్ష మాసం కదా, పూర్తిగా మంచు కురుస్తుంది. ఆ మంచంతా తల మీద పడి అలాగ తడిచిపోతున్నాం మేము. మీ ఇంటి ఆ గుమ్మం దగ్గర వచ్చి నిలబడుకున్నాం. ఆ మంచంతా మా మీద పడే లోపల ఓ పిల్ల నువ్వు ఏం చేస్తున్నావు అని. అంటే వీళ్ళందరూ వచ్చి ఆ గోపికను మేల్కొల్పడానికి వచ్చారు. అక్కడ ఆ ప్రదేశం అంతా పాలమయం అయిపోయినది, పైన మంచు కురుస్తుంది. కానీ ఆ గోపిక మాత్రము తలుపును తెరవడం లేదు. కాబట్టే నువ్వు ఏం చేస్తున్నావు, మేము తడిచి ముద్దయిపోతున్నాము, కింద చూస్తే బురదగా ఉంది, తలుపు తీయమ్మా అని అక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఆమె, సినత్తినాల్ తెన్ ఇలంగై కోమానై చెట్రా. సినత్తినాల్ సినత్తినాల్ అంటే కోపం చేత. సినత్తినాల్ అంటే కోపం. కోపం చేత శ్రీరామచంద్రుడు ఏం చేశారు, ఆ లంకలో ఉన్నటువంటి ఆ రావణాసురుడు, ఆ రావణాసురుడికేమి దశకంఠుడు అని పేరు కూడా నామం ఉంది. దశగ్రీవుడు దశకంఠుడు అని అంటే 10 తలలు ఉన్నాయి ఆ రావణాసురుడి. కానీ బుద్ధి మాత్రమేమి అంత మాత్రము తల్లి లాంటి సీతమ్మను చెరపట్టాలి అని నిర్ణయించుకున్నాడు. మరి అన్ని తలలు ఉన్నాయి కదా. బ్రాహ్మణుడు అసలు రావణాసురుడు ఎవరు, పులస్త్య మహామని ఉన్నారు కదా, ఆయన యొక్క కుమారుడైనటువంటి విశ్వవసు. ఆయన ఆయనకు పత్ని అయినటువంటి కైకస, వారిద్దరి సంతానమే రావణాసురుడు. ఇంకా రావణాసురుడికి విభీషణుడు అనే సోదరుడున్నారు, ఇంద్రజిత్ అనే కుమారుడున్నారు, మండోదరి అనే భార్య కూడా ఉన్నది. ఇంత మంచిగా అంటే ఇప్పుడు కూడా చూడండి, లంకలో రావణాసురుణ్ణి ఒక దైవంగా భావిస్తారు. అంటే అతను ఉన్న ఇది భక్తుడు కూడా, శివభక్తుడు కదా ఆయన, అంత భక్తుడుగా ఉన్నాడు. దశకంఠుడు అని పేరు పొందాడు. కానీ ఆ దశకంఠుడు అంటే ఆ దశ కంఠంలో ఏమున్నది, ఆ తలలో పూర్తిగా షడ్ ఇవి ఇవి ఉన్నాయి. ఏమిటి, లోభము, మోహము, మద మాచర్యాలు, తర్వాత
చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇలాంటివి వీటినన్నింటితో కలగూడి ఆ బుద్ధి వక్రీకరించడం వల్లనే సీతమ్మను చెరపట్టాలనుకొని లంకకు తీసుకెళ్ళిపోయాడు. అలాంటి ఆ ఇలంగై కోమానై చెట్ర, ఇలంగై అంటే శ్రీలంక, ఆ శ్రీలంకకు భగవంతుడు ఇక్కడ శ్రీరామచంద్రుని గురించి అమ్మవారు చెప్తున్నారు. ఏమిటి అంటే అవతారాలు, భగవంతుని యొక్క అవతారాలు, యుగ అవతారాలు ఇవన్నీ. మన సత్యయుగంలో నారాయణునిగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా, కలియుగంలో చైతన్య మహాప్రభువులుగా, ఇవన్నీ యుగ అవతారాలు. ఆయన చెప్పారు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడెక్కడ అధర్మం పెరుగుతుందో నేను అన్ని యుగాల్లోనూ నేను ఆవిర్భవిస్తూ ఉంటాను ఆ అధర్మాన్ని ఛేదించడానికి అన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ రావణాసురుడు ఆ విధంగా చేయడం వల్ల ఏమైంది, ఇక్కడ శ్రీరామచంద్రుడు అతన్ని లంకకు వెళ్ళి ఆ రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మను తీసుకొచ్చారు. అలాంటి రాముని గురించి మేము ఇక్కడ కీర్తిస్తున్నాము. మనత్తు కినియానై పాడవం నీవాయ తిరవాయ్. ఈ విధంగా ఆనందంతో మేము ఆ శ్రీరామచంద్రుని అదే రావణాసుని సంహరించి అయోధ్యకు తీసుకొచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నారు కదా, ఆ వారిని అంతా గుర్తు తెచ్చుకొని మేము చక్కగా కీర్తిస్తున్నాము. ఇంత కీర్తన చేస్తుంటే కూడా నీకు వినిపించట్లేదా, నువ్వు తలుపును తీయడం లేదే అని ఇక్కడ చెప్తున్నాడు. ఇనిత్తాన్ ఎలుందరాయ్ ఈదన్న పేర్ ఉరక్కం. ఇనిత్తాన్ అంటే నువ్వు చక్కగా ఇకనైనా కానీ లేచి, ఈ నిద్ర నుంచి లేచి, మేము వ్రతం చేస్తున్నాం కదా, మా వ్రతంలో కలుసుకో. మాకు తెలిసిపోయిందిలే, అనైతి ఇల్లారు అంటే అందరికీ తెలిసిపోయింది నీ గురించి. నువ్వు కావాలనే అలాగే మంచం మీద పడుకొని నిద్రపోతున్నట్లు నటిస్తున్నావు. అవన్నీ మాకు తెలిసిపోయింది. ఇంకా నువ్వేమి కొత్తగా నువ్వేమి నిద్ర మేల్కోలేనట్టుగా నువ్వేమి ఇది చేయవద్దు. చక్కగా లేచి రా, ఈ మేము చేస్తున్నటువంటి ఈ వ్రతాల్లో కలుసుకో అని ఆ గోపికను చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటే అంతటి సంపద కలిగి ఉన్న ఆ ఇంట్లో కూడా ఆ గేదెలకంతా కూడా పని చేయడానికి లేకుండా భక్తి పారవస్యంలో ఉన్నారు అన్న కూడా. ఆ గేదెలు ఆ పిల్లలంతా తల్లి దగ్గర చేరుకోవాలని దూడలన్నీ ఉన్నాయి. కానీ గేదెలు ఏం చేశాయి, తాను అనుభూతిని పొందుతున్నాయి. దూడ తన దగ్గరగా ఉన్నట్టు అనుకునేసరికి ఇంకా దాని పొదుగుల నుంచి పాలంతా కూడా అలాగే క్రింద నేలమైపోయి వెళ్ళిపోతున్నది. అదే సమయంలో ఆండాల్ తల్లి, స్నేహితులు అందరూ అక్కడికి రావడము, అలాగే బురదగా అయిపోయి ఉంటే దాన్ని దాటుకొని నీ గుమ్మం ముందు వచ్చి నిలబడ్డాం. పైన చూస్తే మంచు కురుస్తుంది. మేము నీ ఇంటి దగ్గర వచ్చి అభ్యర్థిస్తున్నాం, లేచిరా అని అడుగుతున్నాము. ఇంకా శ్రీరామచంద్రుని గురించి మేము కీర్తిస్తున్నాం. ఆ రావణాసురుణ్ణి లంకకు వెళ్ళి అతన్ని వధించి సీతమ్మను తీసుకొచ్చిన ఆ గానమంతా మేము ఇక్కడ కీర్తనగా చేస్తూ మేము పాడుతున్నాము. నీకు తెలియట్లేదా ఓ తల్లి, తలుపు తెయ్యి. నువ్వు బాగా చక్కగా అంటే నటన చేస్తున్నావు. మాకందరికీ తెలిసిపోయింది నీ గురించి. ఇప్పటికైనా నువ్వు ఆ ద్వారాన్ని తీసి మాతో వచ్చి కలుసుకొని వ్రతాన్ని చేద్దాము, కదిలిపోదాం రా పిల్ల అనేసి ఆండాల్ తల్లి ఈ యొక్క 11వ పాసురంలో చక్కగా వివరించారు. ఓకే, ఇక 12వ పాసురానికి వద్దాము. ఈ 12వ పాసురం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే 11వ పాసురంలో శ్రీరామచంద్రుని గురించి కీర్తించారు. ఈ పాసురంలో శ్రీరామచంద్రుడు కృష్ణుని గురించి కూడా ఆమె కీర్తించడం జరుగుతుంది. పుల్లిన్ వాయ్ కీండానై పొల్ల அரக்கனை கிள்ளி களந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்தூவியாள உறங்கிற்று புள்ளும் சிலம்பினகான் போதரி கண்ணினாய் குள்ள
குளிரக் நீர் ஆடாதே. பள்ளிக்கடத்தியோ பாவாய் நீ நன்னாளால், కల్లం తవిందు కలందేలోర్ ఎంపావాయ్. చదవండి మాతాజీ. చదువుతాను. హరే కృష్ణ. 13వ శ్లోకం మాతాజీది. 13. புள்ளின் வாய்க்கீண்டானை கொள்ள அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கிளம்புக்கார். பிள்ளைகள் எல்லாரும் பாவை கிளம்புக்கார். வெள்ளி எழுந்து வியாழன் முறங்கிற்று புள்ளும் சீலம்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே. பள்ளி கிடத்தியா பாவானின் நன்னாளால், பள்ளி கிடத்தியா பாவானின் நன்னாளால், கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய். கள்ளம் தவிர்ந்து కలందేలోరింబవాయ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ పాసురంలో, ఈ 13వ పాసురంలో ఆండాల్ తల్లి ఏం చెప్తున్నారు? పుల్లిన్ వాయ్ కీండానై అంటే ఇక్కడ కృష్ణ భగవాన్ గురించి చెప్తున్నారు. కృష్ణ భగవాన్ ఏం చేస్తారు? బృందావనంలో ఉన్నప్పుడు పుల్లిన్ వాయ్ కీండానై అంటే బకాసురుడు, ఈ కృష్ణ భగవానుడు మళ్ళీ అతని యొక్క స్నేహితులు అందరు కూడా చక్కగా బృందావనం వనంలో వాళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటూ ఉంటే బకాసురుడు అనే రాక్షసుడు కొంగ రూపంలో అక్కడికి రావడం జరిగింది. అది ఎలాగా పెద్ద పర్వతం లాగా ఉన్నాడదట ఆ కొంగ. అలాగా వచ్చేసరికి కృష్ణ భగవాన్ తోడు ఉన్నటువంటి ఆ స్నేహితులు అందరు, గోపబాలురు అందరూ కూడా విచిత్రంగా ఉన్నదే ఈ కొంగ, చాలా పెద్ద రూపంలో ఉంది, మనము వెళ్ళి చూద్దాము అని అక్కడ వచ్చి ఆ కొంగ దగ్గరికి వచ్చేసరికి అది నోరు తెరుచుకొని ఉన్నది. అందరూ ఒక్కొక్కరుగా దాని నోటిలోకి వెళ్ళిపోతున్నారనమాట. అలాగ చేసేసరికి ఇంకా అందరూ వారికి తెలిసిపోయి ఇదేదో మాయారూపం కలిగినటువంటి కొంగ అని తెలిసిపోయి అందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు కృష్ణ భగవానుడు చూసి ఆ బకాసురుడు రూపంలో వచ్చినటువంటి అసురుడు, ఆ బకాసురుడు అనే అసురుడు కొంగ రూపంలో వచ్చాడు. ఆ కొంగను దగ్గరికి వెళ్ళి ఆయన ఆ కొంగ యొక్క నోటిని, వాయ్ అంటే ఆ నోటిని అలాగే మన గడ్డిపోచని ఎలాగ చీల్చివేస్తామో ఆ విధంగా ఆ కొంగ యొక్క నోటిని రెండుగా చీల్చివేశాడనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. పుల్లిన్ వాయ్ కీండానై అంటే ఆ కొంగ యొక్క నోటిని ఎలాగా చీల్చివేశాడో ఆ భగవంతుడు. పొల్ల అరక్కనై అంటే అదే విధంగా ఇక్కడ శ్రీరామచంద్రుని గురించి చెప్తున్నారు. పొల్ల అరక్కనై అంటే కిల్లి కలందానై కీర్తిమై పాడిపోయి అంటున్నారు. ఇక్కడ ఎవరు రెండోదిగా చెప్పేది అంటే రావణాసురుడు. రావణాసురుడు అంతటి ధీరుడు, అంతటి భక్తుడు. అలాగుంటే కూడా అతని బుద్ధి వక్రీకరించింది, మనం ఇది వరకు తెలుసుకున్న ఆ పాసురంలో లాగానే. కానీ అలాగా అంతటి ఇదిగా ఉంటే కూడా శ్రీరామచంద్రుడు ఆయనతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఒక్క నిమిషం చాలదు అలాగా ఒక్క బాణంతో సంహరించడానికి. కానీ శ్రీరామచంద్రుడు ధర్మబద్ధంగా యుద్ధం చేశారు. చాలా రోజులు ఆ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వారి యొక్క సైన్యాలు అందరూ వచ్చినప్పుడు ఒక్కొక్కరిని సంహరిస్తూ రావణాసురుని కూడా సంహరించడం జరిగింది. అప్పటికీ శ్రీరామచంద్రుడు రావణాసురుడు అన్నీ అంటే ఆ ఒక రోజులో ఆయన ఇక చనిపోయే విధంగా అయిపోవడం, మరణం దగ్గరికి వచ్చేసాడు, అస్త్రాలను అన్ని వదిలివేశాడు. అలాంటి పరిస్థితిలో కూడా శ్రీరామచంద్రుడు ఏమన్నారు, నీవు ధైర్యంగా గృహానికి వెళ్ళి
మరుసటి రోజు తిరిగిరా అంటే సూర్యాస్తమయం అయిపోయింది, ఇక యుద్ధాన్ని ఆపివేస్తున్నాను. అక్కడ భగవంతుడు ఆ విధంగా ధర్మబద్ధంగా లేకుండా ఉంటే ఆ నిమిషం చాలు ఆ రావణాసురుణ్ణి సంహరించడానికి. కానీ ఆయన ధర్మబద్ధంగా వెళ్ళి తిరిగిరా అని పంపించారు ఆ రావణాసురుణ్ణి. ఆ విధంగా ఆ శ్రీరామచంద్రుడు ఒక చెట్టుకి ఒక కొమ్మ వచ్చిందనుకోండి, ఆ కొమ్మ వేస్ట్ అన్నప్పుడు మనము దాన్ని తుంచేస్తాము, తుంచగానే అలాగే పడిపోతుంది. ఆ విధంగా ఆ రావణాసురుణ్ణి అలాగే చెట్టు కొమ్మ విరిచినట్లు విరిచేశాడు అని ఇక్కడ చెప్తున్నారు. అలాంటి ఆ కృష్ణ భగవానుని, ఆ శ్రీరామచంద్రుణ్ణి మేము నోరారా పాడి కీర్తిస్తున్నాము. పిల్లైగల్ ఎల్లాரும் పావైక్కలం పుక్కార్ అంటే గోపికలు అందరూ కూడా వాళ్ళు ఆ వ్రతం చేయడానికి అందరూ కూడా పుణ్యాన్ని పొందడం కోసము అందరూ కూడా చేరి వచ్చాము. ఇది ఇంకొక గోపిక యొక్క ఇంటి వద్దకు వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్తున్నారు ఆండాళ్ తల్లి. వెళ్ళి ఎలుందు వియాళ్ ఉరంగిట్రు. వెళ్ళి అంటే ఇక్కడ శుక్రాచార్యుల గురించి చెప్తున్నారు వెళ్ళి అని. ఎందుకు శుక్రాచార్యులు అంటే శుక్రాచార్యులు ఉదయిస్తున్నాడు, గురు అంటే బృహస్పతి ఆయన అస్తమిస్తున్నాడు అని వారిద్దరి గురించి చెప్తున్నారు. ఇక్కడ శుక్రాచార్యులు ఎవరు? అసురులకు గురువు అనమాట ఆయన. అంటే ఈ శుక్రాచార్యులు ఆయన అసురులకి గురువైతే కూడా ఈయన మృత సంజీవిని అనే విద్యను నేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఆ విద్యను నేర్చుకున్నాడో, ఎవరైనా దేవతలకి అసురులకి యుద్ధం జరిగినప్పుడు ఈ అసురులందరూ కూడా మరణిస్తే వారి దగ్గర ఈ మృత సంజీవిని విద్యను ప్రయోగించి ఆ అసురులను మళ్ళీ పునర్జీవితుల్ని చేసేవాడు శుక్రాచార్యులు. ఈ విధంగా చేస్తూ ఉండేసరికి దేవతలకంతా కంటకమైపోయింది. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఆ అసురులను సంహరిస్తుంటే ఈ మృత సంజీవిని విద్య వలన వాళ్ళందరినీ మళ్ళీ పునర్జీవితం చేస్తున్నాడే, ఇంకా అలాగే ఇంకెక్కడ అసురులు మరణిస్తారు అలాగనుకొని బృహస్పతి ఏం చేశారు? బృహస్పతి ఎవరు? దేవతలకు ఆయన గురువు. ఆయన ఏం చేశారు? ఒక వ్యక్తిని, కచుడు అనే వ్యక్తిని ఎలాగైనా నువ్వు వెళ్ళి ఆ బృహస్పతి అదే ఆ శుక్రాచార్యుని దగ్గర ఆ మృత సంజీవిని విద్యను నేర్చుకునిరా అని ఒక అసురుని రూపంగానే పంపించారనమాట. అప్పుడు ఆ కచుడు వెళ్ళి శుక్రాచార్యుల దగ్గర వినయంగా వెళ్ళి, మనం తెలుసుకున్నాం కదా భగవద్గీతలో, తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపతే క్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఆ విధంగా వినయంగా వెళ్ళి ఆ శుక్రాచార్యులకి సేవలు చేసి తనకు తెలియని విషయాలన్నీ అడిగి తెలుసుకునేసరికి శుక్రాచార్యులకి చాలా ఆనందం అయిపోయింది. ఈ శిష్యుడెవరో చాలా గొప్పవాడుగా ఉన్నాడు అని. ఆ శుక్రాచార్యులకు ఒక కుమార్తె ఉంది, దేవయాని. ఆమెకు కూడా ఈ కచుడు అంటే చాలా ఇష్టమయ్యేది. చాలా పద్ధతిగా, వినయంగా, పెద్దల పట్ల గౌరవంగా ఉన్నాడు అని చాలా ఇష్టపడుతూ ఉండేది. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా కుమార్తెకు ఇష్టంగా ఉన్నాడు, తనకు ఇష్టంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ మృత సంజీవిని విద్యను నేర్పించాలని అనుకుంటాడు. కానీ ఆ చుట్టూతా ఉంటారు కదా అసురులు, ఎవరైనా ఒకరు పైకి వస్తే ఓర్వలేని వాళ్ళని కిందకు అనగదొక్కాలి, మనకన్నా మించిపోతారే వీళ్ళు అని అనేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అలాంటి అసురులు ఏం చేశారు? ఈ కచుణ్ణి ఒక అడవి దగ్గరకు తీసుకువెళ్ళి చంపేశారు. చంపేసేసరికి ఆ విషయము శుక్రాచార్యులకు తెలుస్తుంది, దేవయానికి తెలిసి ఆమె చాలా బాధపడుతుంది. అయ్యో కుమార్తె చాలా బాధపడుతుంది అనేసి ఆయన మృత సంజీవుని ద్వారా ఆ కచుణ్ణి మళ్ళీ పునర్జీవితుని చేస్తాడు. ఈ అసురులు తిరిగి మళ్ళీ చంపేస్తారు. ఈ విధంగా చేసేసరికి ఆయన మళ్ళీ ఆయన్ను పునర్జీవితం చేస్తున్నాడు. ఒకసారి ఈ అసురులంతా ఆలోచించి ఏం చేశారు? చక్కగా అతన్ని చంపి భస్మం చేసి ఆ భస్మంలోని ఆ చూర్ణాన్ని తీసుకొని వచ్చి శుక్రాచార్యులు మద్యము తీసుకుంటారు. ఆ మద్యంలో కలిపే సురాపానం అంటారు. మద్యము అంటే అదే సురా. ఆ పానంలో కలిపేసి ఆయనకి ఇచ్చేశారు. ఇక ఆయన చక్కగా మత్తుగా ఉండేసరికి అది తాగేశారు. ఆ కచుడు ఆయన యొక్క ఉదరంలో చేరిపోయాడు.
మళ్ళీ వెతుకులాట. ఆయన దివ్య దృష్టితో చూసినప్పుడు కచుడు తన ఉదరంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. ఇక ఆయన తన విద్య మంత్ర శక్తి వలన ఆ కచునికి, శరీరం లోపల ఉన్న కచునికే మృత సంజీవిని విద్యను నేర్పిస్తాడనమాట. అలాగా నేర్పించగానే ఆ శుక్రాచార్యుల యొక్క పొట్టను చీల్చుకొని, ఉదరాన్ని చీల్చుకొని కచుడు బయటకు వచ్చి సంజీవుడు అవుతాడనమాట. ఇక శుక్రాచార్యులు మరణించారు కదా, ఆయనకు తెలిసిన ఆ మృత సంజీవిని విద్యతో గురువుని ఆయన పునర్జీవితిని చేశాడనమాట. ఈ విధంగా అలాంటి శుక్రాచార్య అంటే ఇక్కడ రాక్షసులకి గురువైనా కానీ ఆయన మృత సంజీవిని విద్య నేర్చుకోవడం వల్ల అలాగా వెళ్ళి ఎలుందు ఆయన మేల్కొన్నారు. అంటే ఉదయాన ఇదవుతుంది. గురు అంటే బృహస్పతి ఆయన వచ్చి ఉరంగిట్ర ఆయన వచ్చి నిద్రకు పోయారు. బృహస్పతి ఆయన దేవతల యొక్క గురువుగా ఆయన గురించి ఇలాగా చెప్తున్నారు. ఓకే, మళ్ళీ పుల్లుం సిలంబిన కాన్ పోదరి కన్నినా. పుల్లుం సిలంబిన కాన్. పుల్లుం అంటే మనం ఎన్నో పాసురాల్లో తెలుసుకుంటూ వచ్చాము. పక్షులు. ఆ పక్షులన్నీ కూడా మళ్ళీ చక్కగా కూతలు పెడుతున్నాయి. అవి వాటి వాటి యొక్క ప్రదేశాలకు వెళ్ళడానికి అన్ని గుంపులు గుంపులుగా చేరి అవి అరుస్తున్నాయి. ఇక పోదరి కన్ని నాయ్ అంటే మళ్ళీ ఇవన్నీ చెప్పి ఆ గోపికను కాస్త పొగడుతున్నారు. నీ కన్నులు తామర రేకుల్లాగా ఉన్నాయి. ఆ తామర పుష్పానికి ఈ తుమ్మెదలు వస్తాయి తేనెను త్రాగడానికి. అలాగ వచ్చినప్పుడు అవి చంచలంగా తిరుగుతూ ఉంటాయి. తుమ్మెదలు ఎలాగా ఒక విధమైన రంగులో ఉంటాయి కదా, అవి అలాగ చంచలంగా తిరుగుతున్నట్లు నీ తామర పువ్వు, తామర రేకులాంటి నీ కన్నులు అలాగ తుమ్మెదల్లాగా చంచలంగా, ఆ నల్లటి కనుపాప అంటది కదా, అవంతా చంచలంగా తిరుగుతూ నువ్వెంతో సుందరంగా కనిపిస్తున్నావు ఓ గోపిక. లేచి లేచి త్వరగా నువ్వు నిద్రపోయి నీ శరీరము వేడి అయినట్టున్నది. లేచి కుళ్ళ కులిర కొడైందు నీరు ఆడాదే అంటే నీ శరీరం అంతా చల్లదనమయ్యే విధంగా చక్కగా స్నానమాడి రా ఓ గోపిక అని ఇక్కడ పిలుస్తున్నారు. మళ్ళీ నువ్వు చక్కగా లేచి స్నానం చేసి ఇంకా ఆట్ర ఆనందల్ ఉడయాయ్ అరుంగలమే. అరుంగలమే అంటే ఓ ముత్యమా అన్నట్టు పొగడతా. ఇంకా నువ్వు నీ మంచం మీద నుంచి చక్కగా లేచి రా. తేట్రమాయ్ అంటే తెలివిగా బాగా వచ్చి మాతో కలుసుకో. మేము ఈ వ్రతం చేస్తున్నాం. తిరవేలో ఎంపావాయ్ మా వ్రతంలో కలుసుకొని మనం అందరము కూడా ఇంకొక గోపికను మేల్కొల్పడానికి వెళ్దాం రా తల్లి అంటూ ఆండాళ్ తల్లి చెప్తున్నారు. అంటే ఒక భావంగా తీసుకున్నప్పుడు ఏమి, శ్రీకృష్ణ భగవానుడు ఆ అసురుణ్ణి సంహరించాడు, బకాసురుడు అనే అసురుణ్ణి. శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించాడు. అలాంటి వారిని అంతా కూడా మేము చక్కగా కీర్తిస్తున్నాము. నీవేమో అలాగే నిద్రలో ఉన్నావు. ఇంకా ఏమి, శుక్రాచార్యు వెళ్ళి అంటే ఆ విధంగా మేల్కొన్నారు. గురుడేమో నిద్రకు పోయారు. తర్వాత ఈ పక్షులన్నీ కూడా కూస్తున్నాయి. అయితే కూడా నీవు ఇంకా కూడా ఆ మంచం దిగి రాకుండా ఉన్నావు అని ఆ గోపికను పొగడితే అయినా ఆమె బయటకు వస్తుంది అని ఓ అరుంగలమే అనేసి ఆమెని చెప్పి నువ్వు వెళ్ళి చక్కగా స్నానమాడి రా, మనం అందరం కూడా కలిసి వెళ్దాము అని ఆ గోపికకు చెప్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు 13 పాసురాలు అయ్యాయి కదా మనకి. ఆ 13 పాసురాలలో ఫస్ట్ 5 పాసురాలు వచ్చి ఆ 5 పాసురాలని శుద్ధి వ్రతం అంటారు. అంటే వివరంగా చెప్పడం, ఎలాగా వ్రతాన్ని చేయాలి, ఆ వ్రతం చేస్తే నియమాలు ఎలాగ ఉంటాయి, ఆ వ్రతం చేయడం వల్ల లాభాలు ఏమొస్తాయి, ప్రకృతి మనకి ఎలాగ సహకరిస్తుంది, అలాగా
మేఘాలన్నీ ఎలాగ వర్షించాలి అలాగ చెప్పడం శుద్ధి వ్రతం అంటారు. ఇక మిగిలిన 5 పాసురాలు, ఆ పాసురాలన్నీ బుద్ధి వ్రతం అంటారు. అంటే బుద్ధిని ఉపయోగించి ఆ గోపికలనంతా కూడా చక్కగా వాళ్లకు తగు రీతిగా తెలియచేస్తూ వాళ్ళందరినీ తన సత్సంగంలో కలుపుకుంటూ ఒక్కొక్కరినిగా చేర్చుకుంటూ ఆండాళ్ తల్లి వ్రతం చేయడానికి బయలుదేరుతున్నారనమాట. ఇదే ఈ పాసురాలలో యొక్క అర్థం అనమాట. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. మాతాజీ, పార్వతీ మాతాజీ చదవండి మాతాజీ కీర్తన ఏదైనా. హరే కృష్ణ మాతాజీ. లేరా మాతాజీ? పార్వతీ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ உங்களுக்கு హరే కీర్తన కృష్ణ. తెలిస్తే పాడండి మాతాజీ. మీకు ఏదైనా కీర్తన తెలిస్తే. 13 మాతాజీ. ஆண்டாள் கீர்த்தனை மாதாஜி. அது எனக்கு தெரியலைங்க மாதாஜி, பாட சொல்லுங்க மாதாஜி. 13 வேணா பாட்டுமா மாதாஜி. ஹரே கிருஷ்ணா మాతాజీ. 13 తిరుపావై 13 తిరుపావై మాతాజీ. పాడుతారు, కీర్తన ఒకటి పాడితే బాగుంటదని. సరే పాడండి. 13th ఇది పాశ్రం చేయండి. మాతాజీ కీర్తన చేస్తాము అన్నారు, రాలేదేమో. చేయండి మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. புல்லின் வாய்க்கீண்டானை பொல்லாரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார். பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார். வெள்ளி எழுந்து வியாழம் உறங்கிற்று புல்லும் சிலம்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவை நீ நன்னாளால். பள்ளி கிடத்தியோ பாவை நீ நன்னாளால். கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய். கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய். హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరి బోల్. హరే కృష్ణ.